మీరు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారా? అర్జెంట్‌గా పని ఉన్నా ఎండవేడికి బయటికెళ్ళాలంటే భయం కలుగుతున్నదా? కొద్దిసేపు ఎండకు పోయినా వడదెబ్బ తగిలి అల్లాడిపోతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి. ఏంది అట్లా దీర్ఘంగా నన్నే చూస్తుండ్రు? నేనేమన్నా చిట్కా చెప్తా అనుకుంటుర్రా? అయ్యో! నేను కాదిగో గీ పెద్ద సార్ చెప్తుండు ఇనుండ్రి. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं, पर जैसे आयुर्वेद अब आगे बढ़ रहा है, वैसे ये चीजों को भी हमें नहीं भूलनी चाहिए। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ, पॉकेट में प्याज डालो, भगवान का नाम, अरे दादा दादा के पॉकेट में भी प्याज देखो, यही तो हुई बात। और ये इसलिए मैं कहता हूं कि सिंधिया परिवार सदैव जनता और जमीन के साथ जुड़ा हुआ, और वही आपका और हमारा रिश्ता है। आपका प्यार रहे, आपका आशीर्वाद, आपका परधस रहे। आपकी सेवा के लिए ये योद्धा जिंदगी के आखिरी सांस तक तत्पर रहेगा। धन्यवाद। जय हिंद, जय भारत। ఉల్లిగడ్డ జ్ఞానోదయమైందా? ఉల్లిగడ్డ పురాణం అర్థమైందా? ఉల్లిగడ్డ మహత్యం తెలిసిందా? నొప్పికి నొప్పే మొగుడు అన్నట్టు ఉడుకుడుకెండలకు ఉల్లిగడ్డే ఉత్తమైంది. ఉల్లిగడ్డ మిమ్ములను ఉద్ధరించే ఉత్తమమైన ఉపాయం అన్నట్టు చెప్పిన ఇతగాడెవలో గుర్తుపట్టిండ్రా? సెంటర్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు. కమ్యూనికేషన్ల శాఖ కాబట్టి ఉల్లిగడ్డతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పబ్లిక్ కు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎండాకాలం వస్తే తన జేబులో ఉల్లిగడ్డ ఉంటదట, తన కార్లో ఏసీ కూడా ఉండదట. ఉల్లిగడ్డ ఉంటే వడదెబ్బ రాకుండా ఉల్లిగడ్డ తాయెత్తు తిరగ పనిచేస్తుంది అన్నట్టు చెప్పిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ శివపురి ఏరియాలల్లా ఉడుకుడుకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నది. దాన్ని తట్టుకోవాలంటే తలకాయకు రూమాలు చుట్టుకొని జేబులు ఉల్లిగడ్డ వేసుకొని ఎంతటి ఎండలనైనా పని చేసినా ఏం కాదన్నట్టు చెప్పిండు. అంతేకాదు, నాది చంబల్ ఏరియా తోలు కాబట్టి ఎంతటి ఉడుకునైనా ఉత్తగా తట్టుకుంటది అన్నట్టు చెప్పిండు. అయ్యా కేంద్ర మంత్రి సారు, ఉల్లిగడ్డ ఎండవేడిని తట్టుకునే దానికి పని చేస్తుందా, తింటే పని చేస్తుందా, చల్లగా కలుపుకొని తాగితే పని చేస్తుందా అనేది పక్కన పెడితే ఆ ఉల్లిగడ్డను జేబులు వేసుకుంటే యంత్రం తిరిగా పని చేస్తుంది అన్నట్టు ఎప్పుడే మంచిగా లేదని అంటారు పబ్లిక్. ఉత్త ఉల్లిగడ్డ మాటలు చెప్పుడు కాదు, అదే ఉల్లిగడ్డలు జేబులు వేసుకొని ఎర్ర టెండల పని చేసి చూపించుండ్రి. నిజంగా మీకు వడదెబ్బ తలగకుంటే అప్పుడు నమ్మొచ్చు మీరు చెప్పిన ఉల్లిగడ్డ ముచ్చట. ఎందుకు సార్ పబ్లిక్ ఉత్తుత ఉదర ముచ్చట్లు చెప్పి తప్పుదోవ పట్టించుడు? ఎండలు బాగా కొడుతున్నాయి, బయటికి పోకుండ్రి. ఎంతటి తోపుతురమైన వడదెబ్బకు వాంతులు చేసుకోవాల్సి వస్తుందని జాగ్రత్తలు చెప్పాలి కానీ గీ ఉల్లిగడ్డ ఉపాయం చెప్పడేం సార్ అని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతురు దేశం పబ్లిక్ గిట.